ప్రైజ్ లార్డ్. యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలి? అసలు చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆ ట్రెండే మనం ఫాలో అవ్వాలి అని ధ్యాసలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కానీ ఆ ట్రెండ్ ఎప్పటికప్పుడు కొత్తది వస్తూ ఉన్న టైంలో అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? అసలు యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనే సంగతి చాలామంది మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మనము యవ్వన స్త్రీలుగా మనం ఉంటున్నప్పుడు మనము స్టడీస్‌కి వెళ్తూ ఉంటాము. ఇంకా స్టడీస్‌కి తిరుగుతూ ఉంటాము. కొంతమంది హాస్టల్స్‌లో ఉంటూ ఉంటారు. కొంతమంది ఇంకా వేరే చోట చదువుకుంటూ ఉంటారు. మనం ఎక్కడున్నా మన జీవిత విధానం ఒకేలా ఉండాలి. మన దేవుని అనుసరించే విధానంలో ఏమాత్రం మార్పు రాకూడదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనం బైబిల్‌ని పాటించాలి. ఎందుకంటే ఎన్ని ట్రెండ్స్ వచ్చినా కానీ ఇలాంటి ట్రెండ్స్ వస్తాయని దేవుడు ఆల్రెడీ మనం ఎలా ఉండాలి అన్నది దేవుడు ముందుగానే మనకు తెలియజేశారు. కాబట్టి మనము ఫాలో అవ్వటం చాలా ప్రాముఖ్యం. ఈ ట్రెండ్స్ వచ్చేసరికి చాలామంది యవ్వన స్త్రీలు వారి యొక్క జీవితం విధానంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి తిమోతి పత్రికలో మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను ఇలా కొన్ని మాటలు ఉన్నాయి. విశ్వాసంలోను ప్రతి ఒక్క విషయంలో ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అనే విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మనం యవ్వన స్త్రీలుగా మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మనం ఎంత చెప్పినా కానీ, మనం ఇతరులకి ఎంత బోధ చేసినా మన ప్రవర్తన చూసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మన యొక్క జీవిత విధానాన్ని చూసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ మన ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యం. మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క విశ్వాసము ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు చాలామంది వాక్యాలు చెప్తూ ఉన్నారు కానీ చాలామంది ప్రవర్తనలో ఫెయిల్ అయిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలామంది టాలెంట్స్ ఉన్నాయి. ఇటు టాలెంట్స్లో ప్లస్ పాయింట్గా ఉంటున్నారు కానీ ఇటు క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది మైనస్లో ఉంటున్నవారు అనేకం. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే మనల్ని క్యారెక్టర్ చూసి మనల్ని మాదిరిగా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ నెంబర్ 1, మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చాలా ప్రాముఖ్యం. మనము ఈ యొక్క లోకము పాపంతో నిండి ఉందని దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎటు చూసినా పాపమే ఉంది. కాబట్టి ఈ పాపపు లోకంలో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్లో చాలా మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఇతరులకు సువార్త ప్రకటించే విధంగా ఉండాలి. మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఇతరుల యొక్క స్టైల్ మార్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా మనం స్టడీస్ పర్పస్ మీద మనం వెళ్ళినా కానీ మనం ఎక్కడున్నా మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలాంటి మార్పులు రాకూడదు. మనము కొంచెం ఫ్రీగా ఉండటానికి ఉంటాం. కానీ బయట పరిస్థితులు ఏం బాలేదు. మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకెంతో ఉంది. కాబట్టి మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు స్వేచ్ఛ లేదా అనే ఒక పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్వేచ్ఛ లేదా అని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లోకములో ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ పరిశుద్ధత లేదు. అందుకే దేవుడు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇక్కడ పాపంలో జీవిస్తున్న ప్రజల కోసం నేనున్నానని చూపించడానికి, నేనున్నాను మీకోసం అని రుజువు చూపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే పాపం వల్లే. దేవుడు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే ఆ యొక్క పాపంలో మునిగిపోతున్న వారి కోసమే. ఎక్కడ పరిశుద్ధత లేదు. కాబట్టి మనము చాలా డ్రెస్సింగ్ స్టైల్లో చాలా దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. చాలామంది వేసుకుంటున్నారు కదా, మనం కూడా ఇదే విధంగా ఉండొచ్చు అనే ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ స్త్రీలుగా
మనల్ని మనం జాగ్రత్త తీసుకోవటంలో ఏమాత్రము తప్పులేదండి. ఒకరిని చూసి కాదు మనం ఉండాల్సింది. మనల్ని ఒకరు చూసి మాదిరిగా ఉండి దేవుని వైపు త్రిప్పేలాగా మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. అండ్ నెంబర్ 2, మన యొక్క మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క మాట మనం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం మనకెంతో ఉంది. మనం స్టడీస్కి వెళ్తూ ఉన్నప్పుడు, జర్నీలో ఉంటున్నప్పుడు అనేక రకాలుగా ఉండే మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం చాలా మన యొక్క మాట తీరుని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి ఇంకొకరికి ఆకర్షణగా ఉండకూడదు. ఇంకొకరికి దేవుని వైపు ఆకర్షణ కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. మనం చూసి ప్రతి ఒక్కరూ ఫిజికల్గా అట్రాక్షన్ అవ్వకూడదు, స్పిరిచువల్గా వారు అట్రాక్ట్ అవ్వాలి. దేవుని వైపు తిరిగే విధంగా మన యొక్క మాట తీరు ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క మాట తీరు ఎలా ఉంటుంది, ఇతరులతో మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది, మన యొక్క మాట ద్వారా దేవుని సువార్త వెళ్తుందా, మన యొక్క మాట ద్వారా దేవుణ్ణి మనం కనపరుస్తూ ఉన్నామా అన్నది మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఇంకోటి, మన డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా దేవుణ్ణి మనం చూపిస్తున్నామా, మన యొక్క హెయిర్ స్టైల్ ద్వారా దేవుని మనం చూపిస్తున్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క మాట తీరు ఎలా ఉంటుంది, మన జర్నీస్లో ఎలా ఉంటున్నాం, కాలేజెస్లో ఎలా ఉంటున్నాం, అండ్ చర్చ్లో ఎలా ఉంటున్నాం, మనస్ఫూర్తిగా నుంచొని దేవుని స్తుతిస్తున్నావా? ఎవరో చూస్తున్నారని చర్చ్లో యవనస్తులు చాలామంది మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయలేరు, చేతులెత్తి ఆరాధించలేరు, దేవుణ్ణి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించలేరు. చాలామంది చాలా ఆర్టిఫిషియల్గా, చాలా అఫీషియల్గా ఉండేవారు చాలామంది ఉంటూ ఉంటారు. మనం దేవుని సన్నిధికి వెళ్తుంది ఎవరో చూస్తారని కానీ దేవుని దగ్గరికి వెళ్తుంది మన యొక్క మాట తీరు. మనం దేవుని స్తుతించాలి, మనస్ఫూర్తిగా స్తుతించాలి. దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేయరు. కన్నీరు విత్తువాడు సంతోషగానంతో పంట కోసుకుంటారు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆ యొక్క సాంగ్స్ పాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క లిరిక్స్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆ లిరిక్ని మనము మనస్ఫూర్తిగా పాడుతూ దేవుని స్తుతించాలి. ఆరాధన చేస్తున్నప్పుడు మనల్ని ఒకరు చూస్తున్నారన్న భావంతో మనం ఉండకూడదు. మనల్ని దేవుడు చూస్తున్నాడు, మన యొక్క ఆరాధన దేవుడు చూస్తున్నాడు, ఈ యొక్క స్తుతి అర్పణ దేవుడు చూస్తున్నాడు అని మనము ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేయలేరు, ఇప్పటికీ కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉండరు. చాలామంది నువ్వు కన్నీరు కారిస్తే అక్కడ ఏంటి ప్రతిఫలం అని నీకు డౌట్ రావచ్చు. దేవుడు కన్నీరు కారిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా అని మీకు డౌట్ రావచ్చు. నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతున్నావు, అక్కడ మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నావు, దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు వేడుకుంటున్నావు. కాబట్టి ఆ యొక్క కన్నీటిని చూసి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కొన్ని ఫేక్ ప్రేయర్స్ ఉంటాయి, కన్నీరు కారుస్తారు, కానీ దేవునికి ఇష్టం లేనివి అడుగుతూ ఉంటారు చాలామంది. కాబట్టి అలాంటి దేవుడు ఐడెంటిఫై చేయగలరు. నువ్వు ఎలాంటి దాన్ని దేవుడిని అడుగుతున్నావో దేవుడు అలాంటి వాటిని ఐడెంటిఫై చేయగలడు. కానీ నువ్వు ఏది అడిగినా దేవునికి అనుకూలంగా ఉన్నవి, దేవునికి సంబంధించినవి కోరుకోవటంలో ప్రయాస పడాలి. కాబట్టి ప్రతి ఒక్కరం మనం జాగ్రత్తగా అడుగు వేస్తూ దేవుని కోసం మనం నిలబడతాం. ఈ యొక్క మార్పులు మనకు వచ్చినట్లయితే మనము డెఫినెట్గా మనం స్టాండర్డ్గా ఉండగలం. ఇంకోటి, ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ ఉంటే నువ్వు ఎంతగానో పాపంలో పడిపోకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉండగలవు. ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్లో మనం ఉంటే తప్పకుండా మనం స్టాండర్డ్గా ఉంటాం. నీ యొక్క స్నేహితులు ఏ విధంగా ఉన్నారు, నువ్వు ఎంచుకున్న స్నేహితులు ఎలాంటి వారు, నీ యొక్క స్నేహం మంచిదేనా, నువ్వు ఉన్న స్నేహంలో పాపం లేదా,
కాబట్టి మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మన యొక్క చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మనం చూసుకుంటూ జాగ్రత్తగా అడిగిపోయి మనం ఎక్కడికి వెళ్ళినా మన యొక్క ప్రవర్తనలో మార్పు రాకూడదు, మన యొక్క మాట తీరులో మార్పు రాకూడదు, మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు రాకూడదు. మనం చాలా దేవునికి భయపడుతూ దేవునికి భయం కలిగి జీవించి మనం ప్రతి ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. కొంతమంది వేరే యొక్క వారి యొక్క స్థానాలను బట్టి మారిపోతూ ఉంటారు. మనం ఏ స్థానానికి వెళ్ళినా, ఎంత హై స్టేజ్‌లోకి మనం వెళ్ళిపోయినా, మన యొక్క మాట తీరులో, మన యొక్క ప్రవర్తనలో, మనం ఉండే విధానంలో మనం ఎప్పుడూ మార్పు చెందగలం. దేవుడు ఎంతో గొప్ప స్థితిని వదులుకొని మన కోసం దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయనలో మనం ఎలాంటి మార్పును మనం చూడలేదు. అంత గొప్ప స్థితిలో ఉండి కూడా దేవుడు మన కోసం దరిద్రులుగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డగా మనం జీవిస్తున్నాం. మారు మనసు పొందాం, రక్షణ పొందామని మనం భయం కలిగి జీవిద్దాం. మనలో ఇలాంటి మార్పులు రావటం దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క మాట తీరులో, మన యొక్క జీవిత విధానంలో మనం దేవుని కోసం నిలబడదాం.